గోదావరి వరద కారణంగా చాలామందికి నష్టం వాటిల్లింది. వివిధ రకాల వ్యాపారాలు చేసుకునే వారి షెడ్లు, పాకలు వరద తాకిడికి నేలమట్టం అయ్యాయి. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో వరద గోదావరి ఉధృతంగా ప్రవహించింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయంతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ అమ్మవారి ఆలయ సమీపంలోనే అనేక మంది వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఆ వ్యాపారాల సముదాయంలోకి వాళ్ళు వేసుకున్న షెడ్లు, పాకల్లోకి వరద నీరు భారీగా ప్రవేశించింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి తాకిడికి పాకలు, షెడ్లు కూడా నేలమట్టమయ్యాయి. కోలుకోలేని నష్టం జరిగిందని వ్యాపారస్తులు వాపోతున్నారు. ప్రతిసారి గోదావరి వరదలు వచ్చినప్పుడు ఈ విధంగానే తమ పాకలు, షెడ్లలోకి రావడం, అవి కూలిపోవడం జరుగుతుందని, వాటిని తిరిగి మళ్ళీ వేసుకునేందుకు అదనపు ఖర్చు అవుతుందని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి వరద కారణంగా తాము చాలా నష్టపోతున్నామని, అయితే పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా ఎక్కువైనప్పుడు ఈ విధంగా జరుగుతుందని వారంతా చెప్పారు. అమ్మవారి ఆలయానికి సంబంధించి రక్షణ కూడా నిర్మిస్తే ఈ పరిస్థితి ఉండదని, తమ షాప్సు, దుకాణాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని, అత్యవసరంగా అమ్మవారి ఆలయం చుట్టూ రక్షణ కూడా నిర్మించాలని ముంపు బాధితులు కోరుతున్నారు.